అయోధ్య ఆలయానికి వచ్చిన కానుకలు, విరాళాలు దారిమళ్లాయని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. తాజాగా సిట్ తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ప్రధానంగా ఆలయ హుండీ కానుకల లెక్కింపులో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ పేర్కొంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున లోపాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. అయోధ్య రామాలయ విరాళాల విషయంలో గోల్మాల్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పూర్తి స్థాయి విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఇటీవల ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. దీంతో సిట్ విచారణను ముమ్మరం చేసింది. కాగా తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషన్ విజయ్ విశ్వాస్ పంత్ నాయకత్వంలోని 3 సభ్యుల సిట్ టీం యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి అందజేసింది. కాగా సిట్ ఏర్పాటు కాగానే అధికారులు రంగంలోకి దిగారు. అయోధ్యలోని రామ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అందజేసే విరాళాలను భద్రపరిచే విధానాలను పరిశీలించారు. అలాగే నగదు సేకరణ ప్రక్రియ, లెక్కింపు విధానం, సంబంధిత రికార్డులను దర్యాప్తు అధికారులు పరిశీలించారు. అలాగే ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. కాగా ఆలయం హుండీ కానుకల లెక్కింపులో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్టు సిట్ ప్రాథమిక నివేదిక పేర్కొంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున లోపాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. కాగా నిధుల దుర్వినియోగంలో ఆలయ ట్రస్టు సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాళాల లెక్కింపు, నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది ట్రస్టు సిబ్బందిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. వీరిలో పలువురు బ్యాంక్ అధికారులు, అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఉన్నారు. అంతేకాదు బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో ఓ ముఖ్యాంశం. ఇదిలా ఉంటే కిందటేడాది జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య మహాకుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది భక్తులొచ్చారు. కాగా ఇదే సమయంలో నగదు విరాళాలు కూడా భారీగా వచ్చాయి. అయితే ఈ నగదు విరాళాలను మళ్లించే విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఈ కుంభకోణం విలువ 200 కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు సిట్ అధికారులు. కాగా అక్రమాలకు బాధ్యులైన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సిట్టు ప్రాథమిక నివేదిక సూచించింది. దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని కూడా అధికార యంత్రాంగానికి సిట్ నివేదిక సిఫార్సు చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే 5 అనుమానితుల నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల నగదు, ఒక ఎస్యూవీ వాహనం, 3 ఐఫోన్లను రికవరీ చేశారు. అలాగే గతంలో విరాళాల లెక్కింపులో ఉన్న పాత సిబ్బంది అందరినీ విధుల్లోంచి తొలగించారు. ఇదిలా ఉంటే మరో 2 వారాల్లో పూర్తి స్థాయి తుది నివేదికను అందజేస్తామని సిట్ అధికారులు వెల్లడించారు. కాగా సిట్ నివేదిక ఆధారంగా దోషులను తేలిన వారిపై ఉత్తరప్రదేశ్ సర్కార్ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే దాతలు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు దారిమళ్లాయంటూ కొన్ని రోజుల కిందట ఆరోపణలొచ్చాయి. అయితే ఈ ఆరోపణలను శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ముందు తోసిపుచ్చింది. అయితే ఆ తర్వాత 2 రోజులకు 2024 నుంచి అందిన విరాళాల ఆడిట్ను చేపట్టింది. కాగా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా ఇందుకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. భక్తుల విరాళాలు ఎలా దుర్వినియోగం అయ్యాయో తమకు తెలుసునన్నారు ఆయన. అంతేకాదు దీని వెనుక కొంతమంది పెద్దలున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయమై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మొత్తం మీద రామాలయ నిధులు దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.